చెయ్యి. ఏం బస్సులో ఏంటో ఒకటి టైంకి రావు పాడు బస్సులని. వచ్చావా నాన్న? చచ్చాను నాన్న. ఏరా? మనం కారు కొన్నది ఇంట్లో పిల్లలు పెడుతుందని కాదు నాన్న. సీరియస్ చెప్పు, కారు ఎందుకు వేసి రాలేదు? అరే బేట, నేను మీ వయసులో ఉన్నప్పుడు నదులు దాటి, సముద్రాలు దాటి, కొండలు దాటి, బిల్డింగ్లు దాటి, ఊర్లు దాటి, దేశాలు దాటి, గ్రహాలు దాటి, డైనోసార్లు దాటి వర్షంలో తడుచుకుంటూ చెప్పులు లేకుండా వచ్చేవాళ్ళం. నువ్వు బస్సు ఎక్కి రాలేకపోతున్నావు. వచ్చావా నాన్న? మార్కెట్కి వెళ్ళి 10 రూపాయలు కొత్తిమీర, 10 రూపాయలు కరివేపాకు, 100 గ్రాముల అల్లం, 1 కిలో టమాటాలు, 1 కిలో ఉల్లిపాయలు తీసుకురా. అమ్మ మహాతల్లి, 6 నెలలు బలాత్కారం తర్వాత ఇప్పుడే ఇంటికి వచ్చాను. అప్పుడే నువ్వు నన్ను కూలోని చేయక నీకు దండం పెడతా. ఎందుకు ఉంటుంది లేదా మా అమ్మల కోసం మీకు ఫ్రీ టైము? ఇవేగా మా అమ్మలకు ఉండే పనులు. ముందు ఇంట్లో పనులు చేయాలి, తర్వాత వంట పనులు చేయాలి, తర్వాత బట్టలు ఉతకాలి, తర్వాత మిమ్మల్ని ఉతకాలి. ఇవే కదా మాకుండే పనులు. మీ అందరు పనులు చేసి పెట్టే పని మనుషులు కదా మేము. మాకు నిద్రలు ఉండవు, సుఖాలు ఉండవు, ఏముండవు. ఎందుకంటే మన రాజుగారికి రెస్ట్ కావాలి కదా, రెస్ట్. అమ్మా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావే? ఏదో ఒక రోజు నేను లేనప్పుడు నా విలువ తెలుస్తుందా మీకు? అమ్మా ఏడోకే, తెస్తా నేను. ఓకే, అలాగే రేపు మార్నింగ్ త్వరగానే భోగి మంట వేయాలి. నేను పోయిన పో. ఎందుకుంటుందిలే. వామ్మో, మావా ఇంటికి వచ్చావా? వచ్చానురా. సరే, మన స్పాట్కి వచ్చేసాయి. మచ్చా ఏంది మధ్య చూడలేకపోతున్నావు? ఎగ్జామ్స్ మూలంగా బిజీగా ఉండే మామ. కాదురా, నీ మొహం చూడలేకపోతున్నావు. అవును మచ్చా, లక్కీగడ మోహన్ గాడి చీకేసిన లాలీపాప్ లా ఉండిద్ది. నా మొహం గురించి ఏం మాట్లాడతారులే గాని పాయింట్కి రండిరా. ఎందుకు రమ్మన్నారు ఇక్కడికి? రేపు భోగి పండగ కదా మచ్చా, దొంగలు ఏరం, వాటికి కాపలా ఎవరు ఉండంటున్నారు. కాబట్టి మన దొంగలు మనమే కాపలా ఉండాలి. మరి మాకేంటి? ఆ దొంగలు తీసి మీ అందరు గోడ పెట్టేస్తా. మూసుకొని అందరు రాత్రి కల్లా వచ్చేయండి. సరే మచ్చా. రే, అందరు వచ్చేసారు కదా? వచ్చినాం మచ్చా. మచ్చా, మా అయ్య కోడి పందాలు సెట్టింగ్ చేయడానికి పిలుస్తున్నాడు రా. అవును కదా, నేను వస్తాను, ఆగు. మచ్చా, హాస్టల్లో ఉన్నప్పుడు దావత్ ఏంటివి? మందుబాబులని ఎందుకంటారు తెలుసా? ఎందుకు మచ్చా? ఎందుకంటే వాళ్ళు మందు తాగుతారు కాబట్టి. నువ్వు ఇంకా పిల్లనిరా, ఇంకా ఎదగాలి. మచ్చా మందు మచ్చా. మందు లేదు, రావడం లేదు. మూసుకొని దొంగలకు కాపలా ఉండండి. మందు కింద అన్నారంటే కొద్దింత పాలు తెస్తా. రే సండిగా, వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, మనమైనా మందు తాగుదాంరా. వాడు వద్దన్నాడుగా మరి. పండుగ అట్లానే అంటాడులేరా, మనం తాగుదాం. వద్దు మచ్చా. రే, క్లైమేట్ చూడు. ఈ క్లైమేట్ లో ఒక పెగ్గేసి చికెన్ స్టఫ్ దెబ్బ తిన్నామంటే సెట్టు. అయినా మందుకు డబ్బులు ఎలారా? మా జేబులో నుంచి దొబ్బేసినారా. మంది అయితే సెట్, మరి స్టఫ్ ఏంటి? అవునరా, ఈ టైంలో చికెన్ షాప్లు ఏమి ఉండవు కదా మచ్చా. ఏమే లక్ష్మి, కోడిని జాగ్రత్త పెట్టావా? పెట్టానండి. కోడి జాగ్రత్త, రేపు పందెంలో అదేనా రాజు. నా ఎంత ఉంది? 2 కిలోలు ఉంది తమ్మి. సరే అన్న, 2 కిలోలు 2 సెపరేట్ కవర్లో కట్టించి చెప్తా. రెండెందుకు కట్టించినావురా? కాకలేయట్లేదురా, నేను తక్కువగానే తింటా. సరే అయితే ఒకటి నేను ఇంటికి తీసుకెళ్తా. అమ్మా, కూర ఇచ్చానే. ఈ టైంలో నీకు కూర ఎవరు ఇచ్చేది? శాండీ గాడు వాళ్ళ నాన్న ఇచ్చాడు. సరేరా, చందలాడే వచ్చేయి. అబ్బా, ఏముందిరా పుంజు, మంచిగా జీడిపప్పులు పెట్టి పెంచినట్టున్నాడు రా. ఎవడో ఫుల్గా ఎక్కేసింది. అవును మచ్చా, చాలా బాగుంది. ఏంట్రా, నేను రాకుండా మంట వేస్తారు? అప్పటికే పక్క వీధిలో వేసేసారు మచ్చా, అందుకే మేము వేసేసినాం. సరేలే.
ఏమైందండి ఇలా వచ్చారు? మీ ఊళ్ళు మా కాలనీలో ఉన్న చెక్క సామాన్లన్నీ ఎత్తుకొచ్చేసారు. ఇవి చెక్కలు కాదు దొంగలు. అయినా ఈ మీ అని ఎవరు చెప్పారు? మేము ఊరికనే మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా ఏంటి మీరు? నిన్న మా ఇంటి ఎదురుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ఇది. మా దగ్గర వీడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఏం చేశారా? అరే దొంగలు లేవురా. ఎక్కడ ఉంటుంది చూడరా. అరే పద్దకన్నా లేవురా. రే దొంగలేవిరా. ఇప్పుడు ఏం చేద్దాం? అరే ఒక ఐడియా ఉందిరా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు?